అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. మీకోసం కొన్ని మంచి మాటలు. మీరు ఏం ఆలోచిస్తారు అదే అవుతారు. కాబట్టి మీరు ఏ ఆలోచిస్తున్నారు జాగ్రత్తగా చూసుకోండి. జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతటికంటే గొప్ప జీవితం లేదు. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు. తప్పులన్నీ పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది. డబ్బుకు ఎంతైనా సంపాదించవచ్చు, ఎంతైనా పోగొట్టుకొని, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నీ కష్టాలకు భయపడి నువ్వు చేతులు ఎత్తేస్తే దేవుడు కూడా ఎలాంటి సాయం చేయలేడు. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేగాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుంది తప్ప కలిగే లాభమేమీ లేదు. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఓ అవకాశం ఉంటుంది. నీ పతనం కోరే వారి పయనం పతనం వైపే సాగుతుంది. నువ్వు లక్ష్యం వైపు సాగిపో. ఉన్నంత పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు, పోయిందంతా తిరిగి సంపాదించగలడు అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. నీ శత్రువు ముందు ఎప్పుడూ నవ్వుతూనే ఉండు. అదే వాడిని తీవ్రంగా బలహీనపరుస్తుంది. నీ యుద్ధం నీతోనే, నీ పోరాటం నీతోనే. ఓడినా నువ్వే, గెలిచినా నువ్వే. నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేశావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చలేదు అన్నమాట. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. నువ్వు మొదట పెట్టాలంటే గొప్పవాడిని అవనక్కర్లేదు, కానీ గొప్పవాడిని అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఎప్పుడూ సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా ఉండాలి. మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచనలే. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది, అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పే తీరుతుంది. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. నీ వెనక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే అవసరం. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలుంటాయి, కానీ నీతిగా బ్రతకడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది. అదే నీతిగా ఉండటం. మిమ్మల్ని మీరు నమ్మే వరకు మీరు దేవుడికి నమ్మలేదు. మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే సరిపోదు. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకున్న వారు సులువుగా రాణిస్తారు. బతకడానికి అవసరమైన ధైర్యం ఉంటే చాలు. ప్రతి వ్యక్తి తిరుగులేని శక్తిగా ఎదగవచ్చు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు. అది ఆశయమైన బంధమైన. నువ్వు పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు. జీవితంలో ఉన్నత స్థాయి ఎదిగే వరకు చెవులను మూసుకో. ఎదిగిన తర్వాత నోటిని మూసుకో.
ఒకరికి మన గర్వం చూపెట్టడానికి ప్రయత్నించడం కంటే ఎదుటివారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన స్నేహితులు. నీకు మంచి జరగాలని కోరుకున్నట్లయితే ఇతరులు కూడా మంచి జరగాలని కోరుకో. జీవితంలో నీ వెనక విమర్శించేవారు ఎందరున్నా నీ మార్గం మంచిదైతే నిన్ను పొగిడేవారు కూడా ఉంటారని మర్చిపోకు. నమ్మలేని స్నేహం, విలువలేని బంధం, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాధపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు. ఓపిక లేకపోతే ఒకసారి లాభం కూడా నష్టం అవుతుంది. ఒకరికి చెడు చెయ్యాలంటే నీలోని మంచిని చంపుకోవాలి. అదే ఒకరికి మంచి చెయ్యాలంటే నీలోని చెడును చంపేయాలి. గెలవాలని గర్వపడకు, ఓడానని బాధపడకు. ఈ రెండు నిరాశ కారణాలు. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షికి మించిన గురువు ఎవరు లేరు. ఆపదలు, అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడు, కానీ భయపడకు. కాలం మనల్ని కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవవచ్చు, ఎన్నో సాధించవచ్చు. సాధించగలను అన్న నమ్మకం నీకుంటే చాలు, ఇతరులతో పని లేదు. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవ్వరికి వారే సంపాదించుకోవాలి. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని నమ్మకు. ఏ పరిస్థితుల్లోనూ ఉన్న నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి. మనిషి తాను పొందిన సహాయాన్ని అయినా మర్చిపోతాడేమో కానీ కలిగిన గాయాల్ని మాత్రం మర్చిపోడు. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవద్దు, కానీ ఒకరికి మనం మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ సంపాదించవచ్చు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలేస్తే తినేది అన్నమే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా చూసేది మన గుణాన్ని. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.